ఉన్న అంటారు కదా, మూలిగిన్నక్క మేము తాటికాయ పడింది అన్నట్లు నాకున్న రోగాలు చాలదని మళ్ళీ ఇది ఒక కొత్త రోగం స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? ఎందుకు ఏడుస్తా? నేను కష్టపడి బతకగలను. నేను ఎవరి సొమ్ము తినట్లేదు ఇక్కడ యూట్యూబ్లో. నేను కష్టపడుతున్నాను, మీకు నచ్చితే మీరు చూస్తున్నారు, లేకపోతే లేదు, అంతే. దీనిలో ఏముంది? ఎందుకు ఏడవాలి? నన్ను మాట్లాడినందుకు కుళ్ళి నువ్వే ఏడవాలి. ఏడ్చే రోజు నీకు వస్తుంది, గ్యారంటీగా వచ్చిద్ది. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మన ఛానల్లో కుకింగ్ వీడియో అయితే లేదండి. ఎందుకంటే అసలు నేను చూస్తున్నాను ఒక 2-3 రోజుల నుంచి పిచ్చిగా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అసలు నాకు అర్థం కావట్లా. మీరు నా ఛానల్ని 2 సంవత్సరాల నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, నేను ఒక్కసారైనా పెయిడ్ ప్రమోషన్ అనేది చేశానా? అసలు నేను ఎప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ చేశాను? అసలు నా దగ్గర కొనుక్కొని ఎవరు లాస్ అయ్యాడు, ఎవరు కాపురాలు కూల్చుకున్నారో నాకైతే తెలియట్లేదు. అసలు ఇంత అబండాలు ఆడవాళ్ళు అయ్యుండి ఎదుటి ఆడవాళ్ళ మీద ఎలా వేస్తారండి? మీరంటే ఇంట్లో కూర్చొని ఖాళీగా తిని ఇట్లాంటి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు, ఓకేనా? కానీ నేను ఖాళీగా లేను. నా హస్బెండ్ 3 నుంచి నైట్ 10 దాకా కష్టపడతాడు. హోటల్ దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? ఇంట్లో కూర్చుని అమ్మ బాబోయ్ ఎండలు అంటున్నారు. కానీ నేను నా హస్బెండ్ ఎండలో పనిచేసి రావాలి. నేనేమి మీకోసం చేయట్లా, నా కోసం, నా ఫ్యామిలీ కోసమే చేసుకుంటున్నాం. అలా అని చెప్పేసేసి నేనేమి ఎవరి మీద రుద్దట్లేదు కదా. నా కష్టం నాది, నా రాతి ఇలా రాసి పెట్టాడు దేవుడు. మాకు కష్టపడే రాతుంది, మీరు ఇంట్లో కూర్చునే రాతుంది. అలా అని నేనేమొచ్చి మీ మీద ఆడవట్లేదు కదా. మీరు ఇంట్లో ఖాళీకి కూర్చున్నారు, నేనే కష్టపడుతున్నాను అని ఏడిస్తే ఏమొస్తుందో చెప్పండి? ఏం రాదు. ఎవడి కష్టం వాడు పడాలి. నాకు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను రోజు మార్నింగ్ 6 నుంచి నైట్ 1 వరకు కష్టపడతా, తెలుసా? మీలాగా పని పట లేకుండా ఇంట్లో కూర్చొని నేనేం పిచ్చి కామెంట్స్ చేస్తూ ఎదుటి వ్యక్తిని బాధ పెట్టట్లా. అది అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంట పెయిడ్ ప్రమోషన్స్ చేసేసి కొంపలు కూల్ చేస్తున్నానంట, తల్లి మాటలాగా. అసలు ఆ తల్లి మాట ఎవరో కూడా నాకు తెలీదు. ఏదో మొన్న వరకు ఏదో వైరల్ ఏదో చేశారు ఆవిడ్ని. అమ్మ అసలు మీరు మామూలు అమ్మ కాదు అని చెప్పి చాలామంది పొగిడారు. తర్వాత వచ్చేసరికేమో ఏవో పెయిడ్ ప్రమోషన్స్ చేశారంట. అందరు కలిసి ఒక్కసారే ఇది చేశారు. ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారండి యూట్యూబ్లో. ఇప్పుడు అది కూడా ఊరికి రావట్లా ప్రమోషను. దానికి కూడా షూటింగు, దాని టైం చాలా ఉంటుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది. మీకు నిజంగా ఇప్పుడు ఆ వ్యక్తి మీద నమ్మకం ఉండి ఆ ప్రోడక్ట్ మీకు నచ్చితేనే మీరు కొనుక్కుంటున్నారు. ఊరికేమి వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొనుక్కోమని చెప్పట్లేదు, మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. మనకు నచ్చితే మనం కొనుక్కుంటామండి, లేకపోతే లేదు. కానీ నేనైతే ఇంతవరకు పెయిడ్ ప్రమోషన్స్ అనేది చేయలేదు కదా. నా మీద ఎందుకు మాట్లాడుతున్నారు? నన్ను ఎందుకు మధ్యలో లాగుతున్నారు? అసలు కామెంట్స్ చూస్తే ఎంత దారుణంగా అంటే, అసలు ఇదంతా ఎందుకు వచ్చిందని చెప్పమంటారా? అసలు విషయం కడుపు మంట, ఒక్కొక్క దానికి కడుపు మంట, మామూలు మంట కాదు. అంత కడుపు మంట ఏంటో నాకు అర్థం కావట్లా. అసలు నా సిచ్యువేషన్ తెలిసి, నా హెల్త్ ఇష్యూస్ తెలిసి కూడా నన్ను మాట్లాడారంటే అలాంటి వాళ్ళు పురుగులు పెట్టి వస్తారు. నన్ను అడిగితే మామూలుగా కూడా చావరు. నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఎవరిని ఒక మాట తూలి మాట్లాడలేదండి. కానీ ఇదంటారు కదా, మనం ఆడవాళ్ళమే ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు అది అబద్ధమైతే ఆ పాపం ఎంత పోయిద్దో తెలుసా? మీకేం ఊరికే సరదాగా కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని కామెంట్స్ పెడుతున్నాం అనుకుంటున్నారా? ఆ పాపం మీరు ఎంత అనుభవించాలో మీకు తెలియట్లేదు. అనుభవిస్తారు. ఉచితార్థంగా ఒక వ్యక్తిని మనం మాట్లాడితే దాన్ని మించిన పాపం ఇంకొకటి ఉండదు. దానితో నాలాంటి ఆడపిల్లని మాట్లాడితే అంతకన్నా అనుభవిస్తారు, తెలుసా? నీలాగా ఇంట్లో కూర్చొని మొగుడికి ఇది చేయకుండా, పిల్లలకి ఇది చేయకుండా నేనేం తమాషాలకు కామెంట్స్ పెట్టట్లా. అలా సరదాగా గడిపేట్లా నా లైఫ్ని. నా భర్త, నా పిల్లలు, నా ఇది అని నాకు ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా నేను కష్టపడుతున్నా. అర్థం చేసుకోండి. ఫస్ట్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అర్థం చేసుకోండి. నాకే కదా, ఎవరికైనా సరే నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు అర్థం చేసుకోండి. మీకు ఛానల్ నచ్చలేదనుకోండి, మీరు చూడమాకండి. ఎవ్వరు ఏ యూట్యూబర్ వచ్చి మిమ్మల్ని మీరు చూడండి అని మిమ్మల్ని బలవంతం చేయలేదు కదా. మీకు నచ్చితే వాళ్ళ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరికిద్ది అనుకుంటేనే చూస్తున్నారు, లేకపోతే లేదు. నా మీద ఏమైనా జాలితో ఎవరైనా నాకు వీడియోలు చూస్తున్నారా? అట్లా చూస్తే కొన్ని మిలియన్స్లో రావాలి. నేను కష్టపడాలి. నేను యూట్యూబ్ మీదే బతకట్లేదు. నేను హోటల్ చేసుకుంటున్నాను.
నా వృత్తిని నేను మానేలా. యూట్యూబ్ మీద లక్షల కోట్లేం రావట్లా నాకు. నాకొచ్చే 15-20 వేల వ్యూస్కి ఒక్కొక్క రోజు వీడియో పెడితే 3,000 వ్యూస్ 4,000 వ్యూస్ వస్తాయండి. ఎంత డబ్బులు వస్తాయి చెప్పండి? 1000కి గట్టిగా ఇవాళ యూట్యూబ్లో ఇస్తే 20 రూపాయలు ఇస్తున్నాడు, 20, 30. ఎందుకంటే నా వీడియో లెంత్లే 5 నిమిషాలు, 4 నిమిషాలు, 3 నిమిషాలు ఉంటాయి. 5 నిమిషాల వీడియోకి కూడా ఒక్కొక్కళ్ళు సోది అని మాట్లాడుతున్నారు. 20 నిమిషాలు వీడియోలు చేసే వాళ్ళయ్యి చూస్తున్నారు వెళ్ళి. అక్కడ సోది అనిపించట్లేదు అనుకుంటా. నా ఛానల్లోకి వచ్చేసరికి సోది అనిపిస్తుందా? 5 నిమిషాలు, 3 నిమిషాలు కూడా లేకుండా వీడియో ఉంటుందా? నేను చూస్తున్నాను. నా హస్బెండ్కి హెల్త్ బాగుండట్లేదు, ఎండలకు చేయలేకపోతున్నాడని నేనే ఛానల్ని ఎందుకు ఆపేయాలి, ఏదో ఒక ఇష్టంగా చేసుకున్నాను అని చెప్పి నేను పెట్టుకుంటున్నాను వీడియోలు. నేను వండుతున్నాను యూట్యూబ్లో, వంటలు నేనే చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు ఒక నెల నుంచి. అలాంటప్పుడు దాన్ని కూడా ఎలాగోలాగా నన్ను బాధ పెట్టాలి, బాధ పెట్టేసేసి నన్ను ఏడిపించి వీళ్ళు పైశాచిక ఆనందం పొందాలి. ఎందుకు ఏడుస్తా నేను? దేనికి ఏడుస్తా నేను? ఏడ్చే టైప్ కాదు నేను, ఏడిపించే టైప్ నేను. అర్థమవుతుందా? ఎందుకు ఏడుస్తా? నేను కష్టపడి బతకగలను. నేను ఎవరి సొమ్ము తినట్లేదు ఇక్కడ యూట్యూబ్లో. నేను కష్టపడుతున్నాను, మీకు నచ్చితే మీరు చూస్తున్నారు, లేకపోతే లేదు, అంతే. దీనిలో ఏముంది? ఎందుకు ఏడవాలి? నన్ను మాట్లాడినందుకు కుళ్ళి నువ్వే ఏడవాలి. ఏడ్చే రోజు నీకు వస్తుంది, గ్యారంటీగా వచ్చిద్ది. ఇంత అసలు ఇన్నెందుకు అంటున్నానో తెలుసా? అసలు ఇప్పుడు చెప్తా చూడండి, నాకు అసలు మైండ్ పోతుంది అసలు. నేను నిజంగా ఈ ఛానల్లో ప్రమోషన్స్ చేస్తే అయినా అది నా ఇష్టం అండి, నేను చేసుకుంటాను చేస్తే. ఇప్పుడు నాకు చాలా ప్రమోషన్స్ వీడియోస్ వచ్చినాయి, కానీ నేను ఒక్కటి కూడా చేయలా. ఎందుకంటే నా మెంటాలిటీకి సెట్ కాదు. ఇట్లాగే ఎవరైనా ఏదైనా ఒక కామెంట్ పెట్టారనుకోండి, దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. ఇంకా మనం ప్రమోషన్ చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి నాకు. కాబట్టి నాకు ఆ డబ్బులు వద్దు ఏంటి. నా మైండ్ చాలా సెన్సిటివ్. అందుకని చెప్పేసి నేను ప్రమోషన్స్ జోలికి పోలేదండి. ఇప్పటి వరకు కూడా నేను పోలేదు. 2 years అవుతుంది. కానీ ఇదంతా ఎందుకు వచ్చిందంటే, నేను కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశా. అసలు ఆ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే చెప్తాను. మా పెద్ద బాబు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, చదువు అయిపోయింది, 4th year అయిపోయింది అనమాట, వెళ్ళిపోయాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. పొద్దుగూకులు సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నాతోనే టైం స్పెండ్ చేస్తాడు. మేమిద్దరం ఒక ఫ్రెండ్స్లా ఉంటాం అనమాట. అయితే వాడు ఇక్కడ ఉండట్లేదు, వెళ్ళిపోయాడు. అయితే వాడి మీద దిగులతో నేను ఏడుస్తూనే ఉన్నాను. దాంతో ఒక నెల రోజులకల్లా నాకు మైగ్రేన్ వచ్చింది. అది కూడా చాలా ఇదిగా వచ్చి కొంచెం నరాలు మీద చాలా ప్రెజర్ పడి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యానంట. దానివలన ఏమైందంటే నాకు మీకు మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, ఊరినే కళ్ళు తిరిగి పడిపోవడం, ఎక్కడంటే అక్కడ తూలి పడిపోవడం, ఇట్లాగ ఈ చెయ్యి ఇక్కడ నుంచి ఇదంతా ఇట్లా నొప్పి రావడం, ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడేస్తే కొట్ట దగ్గర కూడా నేను అసలు వర్క్ చేయలేకపోతున్నాను. చాలా నాకు ఎంత ప్రాబ్లం అయిపోయింది. మాట్లాడితే కణతలు లో ఏదో తల మీద ఒక సుత్తి పెట్టి కొట్టేసినట్లు అలా పెయిన్ వస్తుంది అన్నమాట. గట్టిగా మాట్లాడే సౌండ్స్ కూడా నేను వినలేకపోతున్నా. మైగ్రేన్కి కూడా నేను మెడిసిన్ వాడాల్సి వస్తుంది. అంటారు కదా, మూలిగిన నక్క మీద తాటికాయ పడింది అన్నట్లు నాకున్న రోగాలు చాలదని మళ్ళీ ఇది ఒక కొత్త రోగం స్టార్ట్ అయింది. వీటితోనే నేను ఇన్ని బాధలు పడతా ఉంటే ఇంకా మా వాడు కూడా వెళ్ళాడు. ఇంక ఈ మైగ్రేన్ స్టార్ట్ అయింది. దాంతో బాగా మర్చిపోలేకపోతున్నాను వాడిని. ఎలా మర్చిపోతానండి, చిన్నప్పటి నుంచి నాతో ఉన్నాడు. అంటే ఎక్కువ నేను అసలు సాయంత్రం కాలేజీ నుంచి వస్తే ఒక్క నిమిషం కూడా వాడిని వదిలిపెట్టి ఉండను నేను. అంత వాడంటే అంత పిచ్చి అనమాట. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, నీకు ప్రాబ్లం ఎక్కువైద్ది. అసలు నువ్వు మామూలుగానే ఆలోచించకూడదు. నువ్వు ఇంత మెడిసిన్ తీసుకుంటూ నువ్వు ఎందుకు ఇట్లా బాధపడి ఏడుస్తున్నావు, నువ్వు ఏదో ఒక పనిలో పడ్డావు అనుకో నువ్వు మర్చిపోతావు అని చెప్పి, ఇది మీషో ఉంది కదండి, మీషోలో ఏవో ప్రొడక్ట్స్ మనమే కొనుక్కోవాలి, వాళ్ళే మీరు మనమే కొనుక్కొని మనమే ఏదో అంటారు చూసారా, ఇందులో వచ్చిన ప్రమోషన్స్ వీడియోస్ని పోగొట్టుకొని వద్దు అని చెప్పి చేయకూడదు మానేసి కొత్త ఛానల్లో మీషోలో ఏవో ప్రొడక్ట్స్ కొని, అది కూడా చాలా నేనే కొనుక్కున్నానండి. ఇంట్లోకి పింగాణి జాడీలు అవి ఇవి ఇండోర్ ప్లాంట్స్ అవి కొనుక్కున్నా. వాటిని ఏదో నేను సరదాగా తీసి వీడియోలు పెట్టా. వాటితో పాటు కొన్ని కుర్తా సెట్స్ అని అవి అని మనం జస్ట్ మీషోలో దొరికే ఐటమ్స్ అన్నీ యూస్ఫుల్వి పెట్టాను. ఆ పెట్టిన వీడియోలో కూడా చూడండి నేను ఏం చెప్పానంటే, మీకు అవసరమైతేనే కొనుక్కోండి, అనవసరంగా డబ్బులు పాడు చేసుకోవద్దు.
సరదాగా మనకి చూడడం ఇష్టం కాబట్టి సరదాగా చూసేయండి, వీడియోని ఎంజాయ్ చేయండి. అంతేగాని అనవసరంగా మీకు అవసరం లేకపోతే మాత్రం కొనొద్దండి. నేనేదో తీసుకొచ్చానని కొనమనైతే నేను చెప్పట్లేదు అని నేను ఆ వీడియోలో కూడా చెప్పా నేను. చాలా వీడియోస్ నేను పెట్టిందే ఒక 8, 9 పెట్టానండి దానిలో అంతే. అయితే అసలు దానిలోకొచ్చేసరికి ఒక 3 డేస్ నుంచి చూడండి కామెంట్స్, "అమ్మా తల్లి మొదలుపెట్టావా? ఏంటి పెయిడ్ ప్రమోషన్స్, ఇంకా సామాన్లు అన్నీ అయిపోయినాయి, ఇంకా డబ్బులు." బాబోయ్! నాకింతవరకు ఒక్క రూపాయి రాలేదండి. ఇప్పుడు అంత ఇది ఉంటే నాకు 3,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్‌లో నేను ప్రమోషన్ చేసుకునేదాన్ని కదా! ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే. మరి నేను చేసుకోలేదే. ఎందుకు చేయలేదు? వస్తే వచ్చింది, పోతే పోయింది. నేనేదో టైం పాస్‌కి నా స్ట్రెస్ తగ్గడానికి నేను ఖాళీగా ఉండి అతి ఆలోచనలు చెయ్యకుండా మనశ్శాంతిగా ఉండడానికి నేను ఛానల్ ఓపెన్ చేశానండి. సరదాగా మీరు చూడండి, అందులో ఎంత హ్యాపీగా ఉంటానో నేను. అది మాట్లాడేటప్పుడు చాలా సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నట్టు ఎవరితోనో అలాగ మాట్లాడుతూ ఏదో చేసేసుకుంటున్నాను. నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నానండి. ఎందుకండి బాబు, మీకంటే తిని అంటారు కదా, ఇంట్లో వాళ్ళు తెచ్చి పెడితే తిన్నది అరక్క మీరు కామెంట్స్ పెడుతున్నారు. నాకు అట్లా కాదండి. నేను కష్టపడాలి, మా ఆయన కష్టపడాలి, ఏంటి మా పిల్లలిద్దరిని చూసుకోవాలి. నాకు ఇంతవరకు అనేది ఒక సొంత ఇల్లు లేదు. అందుకని నేను కష్టపడుతున్నాను. అయ్యో రేపు నేను పుసిక్కిన మంచంలో పడితే ఏంటి ఇయన్నీ అద్దెలు కట్టుకొని అన్నీ చేసుకొని ఇదంతా ఎలాగా, మనకంటూ ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి అని యూట్యూబ్ హోటల్ చేసుకుంటున్నాను, యూట్యూబ్ చేసుకుంటున్నాను. నాకు నొప్పి అని చెప్పి నేనేమి ఇంట్లో కూర్చోలేదు కదా. అయ్యో ఏమండి నా పరిస్థితి బాగాలేదండి, నాకు బ్రెయిన్ ట్యూమరు, నాకు కాలు సర్జరీ చేయాలి, నాకు ఇంత ఖర్చు అయిద్దన్నారు అని నేనేమన్నా యూట్యూబ్లో ఎవరినైనా డబ్బులు అడిగానా చెప్పండి? అలా అడగలేదు కదా. నేను అన్నీ మర్చిపోయి నేను హ్యాపీగా బతకాలనుకుంటున్నా. కానీ ఎందుకండి మీరు పదే పదే గుర్తు చేసి నన్ను దెప్పి పొడిచి నన్ను ఇలాగ మాట్లాడి ఏమొస్తుంది చూడండి. కామెంట్ చూడండి. అసలు నాకు ఇది ఇప్పుడే వచ్చిన కామెంట్, నిన్నటే మొన్నటే చెప్పను కానీ, "తల్లి నువ్వు తప్పుకొని మీ హస్బెండ్ని వీడియోస్ చేయనివ్వు, తను చక్కగా ఉపయోగపడే వంటలైనా చెప్తాడు. నీలాంటి వాళ్ళు డబ్బు వేస్ట్ చేసే పనికిమాలిన వస్తువులు కొంపల నిండా నింపేసేవే చెప్తారు. ఊరికే మీ మొహాన వాళ్ళు ఒకసారి వస్తువులు అడ్డమైనవి వేస్తారంట." మా మొహాన వేస్తారంట. మీషోవాడు నాకు అన్ని ఊరికి మీద చేస్తున్నాడు. కర్మ. నాకు ఫస్ట్ నవ్వు వస్తుంది, మళ్ళీ కోపం వస్తుందండి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు కామెంట్ చూడండి. వాళ్ళు వస్తువులు ఊరికి నచ్చి మా మొహాన వేస్తారంట. మేము వాటన్నిటిని మిమ్మల్ని కొనుక్కోండి అని చెప్పి మేము చెప్తామంట. వేస్తారు. ఆ తర్వాత దేనిలోకి దిగుతారు? బట్టలు, స్టీల్ సామాన్లు, ఇత్తడి సామాన్లు, డ్రెస్సులు, గోల్డ్, ఫ్లాట్లు, సైట్లు, ఇవన్నీ ఎలాగంటే అమ్మ మాటలాగా చేసేస్తామంట. పాపం నాకు అసలు అమ్మ మాట ఇవన్నీ అసలు నాకెందుకండి? నా పని చూసుకొని చేసుకునే టైం లేక నేను ఏడుస్తున్నాను. ఇంక ఎక్కడికో ఎవరెవరితోనో కంపేర్ చేస్తే, ఇప్పుడు మీరు చేయనప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి? ఊరుకోరు కదా. అదేనండి నేను కూడా చెప్తున్నా. నేను పెట్టిన ఛానల్ పేరు మాధవి సెలెక్ట్స్ అని ఛానల్ పెట్టాను. మాధవి సెలెక్ట్స్ అని పెట్టి దాన్ని అసలు చెయ్యాలా వద్దా అని ఏదో చేసుకుంటున్నా. నా తిప్పలేదు నేను పడుతున్నా. ఇప్పటివరకు అయింది, నేను ఎవరికైనా చెప్పానా ఈ ఛానల్లో? రోజు లేకపోతే నేను కామెంట్స్ బాక్స్లోనో లేకపోతే ప్రతిరోజు వీడియోలోనో నేను మీకు చెప్పొచ్చుగా. నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసే చెల్లెళ్ళు, అక్కలు, అన్నయ్యలు, వదినలు, బాబాయిలు ఇలా చాలామంది ఉన్నారు. మిగతా వాళ్ళ ఛానల్లో ఏమో కానీ నా ఛానల్ వచ్చేసరికి అందరు నన్ను వరుస పెట్టి చాలా చక్కగా పిలుస్తారు. అలాంటప్పుడు ఈ పాటికి చాలా మోటివేషన్ చేసుకునేదాన్ని కదా. కానీ అసలు వీళ్ళు ఏంటోనండి నాకు అర్థం కావట్లేదు. అలా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టేసేసి నన్ను బాధ పెడితే ఏమొచ్చిద్ది? నేను చాలా ధైర్యంగా మాట్లాడతానండి. ఎవరైనా ఒక మాట అంటే ఒప్పుకోను. తిరిగి ఒక్కటంటే 100 అంటా నేను. నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళను. నన్నంటే మాత్రం అసలు ఒప్పుకోను నేను. కానీ ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేసిద్ది. ఇప్పుడు అందరికీ తెలుసు కదా,
నా పరిస్థితి ఏంటో తెలుసు, మా ఆయన చేసే కష్టం తెలుసు, మేము పడే కష్టం తెలుసు. అలాంటప్పుడు మమ్మల్ని మాట్లాడడం ఎందుకండి? అనవసరం కదా. చెప్పు, ఏమొస్తుంది మీకు నన్ను బాధ పెడితే? ఇంకా నాకు నేనేదో అసలు మీరు నన్ను చూసి ఏడవడం కాదు, నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఒక కాలు చెయ్యి సరిగ్గా లేకపోయినా, తలలో నరాలు దెబ్బతిన్నా, ఇన్ని ప్రాబ్లమ్స్ తను బాధపడుతూ హోటల్ని, యూట్యూబ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ తన పిల్లల్ని చూసుకుంటూ తను ఇంత ఇదిగా వర్క్ చేసుకుంటుంది. అలాంటప్పుడు మన ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు, మనకి కాళ్ళు చేతులు అన్నీ దేవుడు సరిగ్గా ఇచ్చాడు కదా, మనం కూడా ఏదో ఒక పని చేసుకుందాము అని ఆలోచించి కొంచెం బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మారాలి మీరు నాలాంటి వాళ్ళని చూసి. అంతేగాని మా కాన్ఫిడెన్స్ మీద మీరు దెబ్బ కొట్టకూడదు. మీరు దెబ్బ కొడితే నేను తగ్గుతానా? మా ఆయన అంటేనే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను ఒకటి చెప్తా చూడండి, మనం తప్పు చేయనప్పుడు ఎవడైనా అవనేంటి, వాడు ఇంట్లో వాళ్ళు అవని, వీధిలో వాళ్ళు అవని, ఎవరైనా అవని మాట పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, అది ఉండాలి కూడా. అది ఉన్నప్పుడే మనం అనేది ఈ సమాజంలో గౌరవంగా బ్రతుకుతాం. పిచ్చిగా కామెంట్స్ పెట్టొద్దు. ప్రమోషన్స్ అంటారా, అది ఎవరిష్టం వాళ్ళది. ప్రమోషన్స్ చేసే వాళ్ళందరూ మంచోళ్ళు కాకుండా పోరు. మీరు వాళ్ళని నమ్మి మీకు నచ్చితేనే మీరు కొనుక్కుంటున్నారు. ఎవరైనా కానివ్వండి, వాళ్ళ చాలామంది ప్రమోషన్స్ చేయని వాళ్ళు ఎవరన్నారు చెప్పండి? ఒక రకంగా చెప్పాలంటే నేనే. మీషోలోవి ప్రమోషన్స్ కాదండి, ఒకటి చెప్తున్నాను చూడండి. మళ్ళీ మీకు అర్థం కాక కామెంట్స్ పెడుతున్నారో లేకపోతే నన్ను బాధ పెట్టాలని పెడుతున్నారో నాకు తెలియదు, కానీ మీషోలోవి చేసేవి అవి ప్రమోషన్స్ కాదు. అవి నేనేదో సరదాగా నేను చేసుకుంటున్న వీడియోలు, అవి రివ్యూస్ ఇస్తున్నా నేను. అందులో కూడా నేను చెప్పాను చూడండి, అన్నీ బాగున్నాయండి మీరు కొనేసుకున్నా నేను చెప్పలేదు. ఆ ఛానల్లో కూడా నేను కొన్ని బ్యాంగిల్స్ పెట్టాను, డ్రెస్సులు పెట్టాను, మళ్ళీ నెక్లెస్లు ఏవేవో పెట్టాను మొక్కలు. అందులో బాగుంటే ఏమండి ఇగో ఈ గాజులు బాగున్నాయి తీసుకోండి, ఈ నెక్ సెట్ బాగుంది తీసుకోండి, మీకు కావాలి అంటేనే, అవసరం అయితేనే. లేదు అంటే అసలు మీరు కొనొద్దు, అనవసరంగా ఎందుకంటే డబ్బులు వేస్ట్ అనే చెప్పాను. బాగోలేదనుకోండి, ఎవరైనా బై మిస్టేక్ పాపం కొనుక్కుంటే వాళ్ళు ఇబ్బంది పడతారని నేను దానిలో కూడా క్లియర్గా చెప్పాను. ఏమండి ఇదిగో ఇవాళ 4 బ్యాంగిల్ సెట్ తెచ్చాము, ఇగో ఇందులో ఈ 2 బాగోలేదండి, ఇవి మాత్రం మీరు కొని అనవసరంగా నష్టపోవద్దు, ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళని కూడా చెప్పానండి. అరే ఇంత ఇదిగా అసలు నేను ఇంత చక్కని రివ్యూ ఇస్తున్నాను మీకు ఉపయోగపడడానికి, అంతేగాని మిమ్మల్ని కొనుక్కోమని నేను గొడవ చేయలేదు కదా. చెప్పండి. అదండి నేను ఎవరికి శత్రుత్వాలు ఉంటాయి చెప్పండి? అందరూ మనుషులు ఇంకొక నిమిషం తర్వాత ఎవరం ఉంటామో ఎవరం పోతామో తెలియదండి. వీలైతే మంచిగా మాట్లాడండి, పోయేది ఏముంది చెప్పండి? అంతేగాని ఉచితార్థంగా ఎదుటి వ్యక్తిని బాధ పెడితే మనకేమొస్తుందండి? ఏమంటారు? నేను చెప్పింది నిజమా కాదా చెప్పండి? మీ అందరికీ తెలుసు నేను ఒక్క ప్రమోషన్ వీడియో కూడా మన ఛానల్లో చేయలేదని. మా ఆయన చేత అసలు ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళు నా ఫోటో చూసేశారు, దానికి వ్యూస్ వచ్చేసినాయి, కామెంట్ ఇంకా కడుపు మండిపోయి రగిలిపోయి కామెంట్ పెట్టేశారు. అంతేగాని అసలు అది ఏ ఛానల్ అని కూడా చూడలేదు వాళ్ళు. కనపడింది, వ్యూస్ వచ్చినాయి, ఎట్లాగొట్లా దీన్ని ఏడిపించేయాలి అనుకున్నారు, అంతే. అదే చేశారు ఇప్పుడు వీళ్ళు. అది కాదండి, అసలు అది వేరే ఛానల్, ఇది వేరే ఛానల్. కానీ నా కుకింగ్ ఛానల్ చూసిన వాళ్ళు వచ్చి దీనిలో కామెంట్స్ పెడుతున్నారు. కానీ నాకు అసలు అదే అర్థం కావట్లేదు. ఛానల్ పేరైనా చూడాలి కదా, చూసి మాట్లాడుంటే అసలు ఈ గొడవలన్నీ ఉండేవి కదా. అయినా అసలు మీరు ఎందుకు మాట్లాడతారు చెప్పండి? ఎందుకు మాట్లాడాలి? అసలు నన్ను మాట్లాడే రైట్స్ మీకు ఎక్కడివి? మీ సొమ్మేమైనా నాకు పెడుతున్నారా? నేను తింటున్నానా? తినట్లేదు కదా. నేను ఇగో ఇలాగే మంచిగా బాగుంటే మంచిగా సమాధానం చెప్తా. ఇంకొకసారి కనుక నా ఛానల్లో వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ కనుక చేస్తే మాధవక్కలో ఇంకొక షేడ్ ఉంటుంది, అది చూపిస్తాను నేను గ్యారంటీగా. మీరు ఇట్లానే మాట్లాడి నన్ను నొప్పించారనుకోండి, అసలే నాకు ఈ మధ్య నరాలు దెబ్బతిని ఏం తిక్క మాట్లాడుతున్నానో కూడా తెలియట్లేదు. ఇలానే వరుస నాకు కామెంట్స్ కనుక మీరు చేస్తూ ఉన్నారనుకోండి, ఇంకా నేను తిట్టే తిట్లుకి మీరు జీవితంలో ఫోన్ ముట్టుకోరు. నేను చెప్తున్నా చూడండి, నేనేం భయపడి ఇదయ్యేటటువంటి అమ్మాయినేం కాదు. ఇదండి ఈరోజు వీడియో అయితే.
నాకైతే కోపం వస్తుంది, నవ్వు వస్తుంది. నాకు వీళ్ళు ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. నేను దాని మీద ఏదో ఇదైపోవాలి అదైపోవాలి అనుకోలేదు. నేను సరదాకి నా మనశ్శాంతి కోసం నా కొడుకుని మర్చిపోయి ఉండడానికి చేస్తున్నాను అదనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎవరికి నచ్చుతాయి కానీ చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాను. వద్దండి గొడవలు, కోపాలు, ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం ఇలాంటివి ఏమీ వద్దండి. ఇంకొక నిమిషం తర్వాత నేనుంటానో ఉండనో, మీరుంటారో ఉండరో, అవసరమా అండి? మంచిగా పలకరించుకుందాం, మంచిగా వెళ్ళిపోదామండి. ఎవ్వరితో ఎటువంటి మనస్పర్ధలు వద్దండి. ఏమంటారు? బాయ్ బాయ్.